జోడీ. సుధీర్ లీడ్ లో ఉన్నది మీ టీమే కాబట్టి మీ సైడ్ నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ వాళ్ళ సైడ్ నుంచి? మా సైడ్ నుంచి వస్తాం. ఎవరు వస్తున్నారు? పండు అండ్ విద్య. ఓకే, పండు అండ్ విద్య. ఏ సాంగ్ కి? ఏయిరా అని ఒక సాంగ్ చేస్తారు. వెరీ గుడ్. ఆ ఏయిరా అని డాన్స్ చేయడానికి పండు అండ్ విద్య రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. విద్య మర్చిపోయావా, రేపు మార్నింగ్ డీ షూట్ ఉంది, తొందరగా వెళ్ళాలి కదా. ఓకే. ఏంటి వ్యాపారం? ఎవరొచ్చారు ఈ స్కూల్లో కొత్తగా? ఎవరో ఇద్దరు డీజోడి కంటెస్టెంట్స్ అంటే పాపం పర్ఫార్మెన్స్ చేయబోతూ చనిపోయినారు. అక్కడ చేయాల్సిన పర్ఫార్మెన్స్ ఏదో మన ముందు చేయమను, చూసి ఆనందిద్దాం. మేము చేయము అన్యాయంగా చంపేశారు. అబ్బా చిత్రగుప్త, మన దగ్గర మంచి డాన్సర్స్ ఎవరున్నారు? ఇంకెవరు? మైకిల్ జాక్సన్. అతని ఆత్మ ఈ అబ్బాయిలోకి పంపించండి. ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి బాస్? ఈ మధ్య కొత్తగా ఎవరొచ్చారు? ఇంకెవరు? మన జ్యోతిలక్ష్మి గారు. ఆ అమ్మాయి ఆత్మ అందులోకి పంపించండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, మాకొద్దు, మేము చెయ్యం. పంపించు. చెప్తాము ప్రభు. ఇప్పుడు చూడు ఎలా ఉంటుందో. యమహా పోతే పోనీ పోతే పోనీ ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా? పోతే పోనీ వచ్చుటయేలో పోవుటయటకో వాస్తవమెవరు కనలేరు. జీవితమే ఒక స్వప్నమోహో మన జననం కమ్మిన నిద్దురహో ఇట మరణం ఆత్మకు వేకువహో పోతే పోనీ పోరా పోతే పోనీ పోరా పోతే పోనీ పోరా పోతే పోనీ పోరా. స్టాప్ ఇట్. పోతే పోని ఆల్రెడీ పోయే ఇక్కడ దాకా వచ్చారు. నాకు మంచి మాస్ డాన్స్ కావాలి. జ్యోతి కమాన్. నమస్కారం అండి. అయ్య బాబు, ఏమిటండి వచ్చేసానుగా. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మో, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో. అబ్బా చంపేశారు. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. నీ జీను ప్యాంటు చూసి పుల్లమ్మో, నీ సైకిల్ చేను చూసి పిల్లమ్మో. మనసు లాగెత్తంది వయసు ఊగెత్తంది. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. నీ బ్యాగీ ప్యాంటు చూసి బుల్లడోయ్, నీ కురచా కోటు చూసి పిల్లడోయ్. అలకు వలికెత్తంది రో, వయసు వలికెత్తంది రో. అప్పరాల చెరువులోన అమ్మటు, కప్ప పిల్ల బుస కొడితే అమ్మటు, ఒళ్ళు జుబ్బుమంటూ అమ్మటు, లబ్బు పుట్టుకొస్తదంట అమ్మటు. తిమ్మరాజు రేవు కాడ పిల్లగా, తొండ పిల్ల తొడగుడితే పిల్లగా, తాటి మట్ట తగులుకొని పిల్లగా, తాటలేసి పోతదంట పిల్లగా. కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో. నీ జిన్ను పంటు చూసి పుల్లమ్మో. స్టాప్ ఇట్. వాట్స్ గోయింగ్ ఆన్ హియర్?
అవులే నా పర్మిషన్ లేకుండా నా ఆత్మని వాళ్ళు కింద ప్రవేశపెట్టారు. ప్రభు గారు సరే ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు ఏమి చేయకండి, నేనే చేస్తా. ఆ జిలేబీతో డాన్స్ ఆడతా. అది జిలేబీ కాదు, జ్యోతి. ఓ అయినా పర్లేదు, తనతోనే ఆడతా. లెట్స్ సీ. అబ్బా తమ్ముడు, ఏం చేస్తారు? నీ సైకిల్ చైన్ చూసి పిల్లము, నీ బాగి ప్యాంటు చూసి పిల్లడు, నీ కుర్తా కోటు చూసి పిల్లడు. When she came into the place, I knew right then and there, there was something different about this girl. తెలుగులో మాట్లాడరా ప్లీజ్. ముందుకొచ్చి ముద్దులిస్తే అమ్మడు, నీకు ముద్దు 5 మార్కులిస్తా అమ్మడు. నడిచి వచ్చి నడుమిస్తే అమ్మడు, నీకు 45 మార్కులిస్తా అమ్మడు. ఆడేడ కాకనిస్తా పిల్లడు, నాకు 66 మార్కులివ్వు పిల్లడు. చెప్పుతోటి డబ్బులిస్తా పిల్లడు, నాకు 77 మార్కులివ్వు పిల్లడు. అందమంతా నాకు విందులిస్తే నీకు 100 మార్కులిస్తానమ్మడు. శేఖర్ మాస్టర్, మీరు కొనేస్తారా? ఆహా, అద్భుతం. మీలాంటి గొప్ప కళాకారులు నా యమలోకంలో ఉండడమా? మీరెప్పుడూ భూలోకంలోనే ఉండాలి, అందరినీ ఆనందింపజేస్తూ ఉండాలి. వెళ్ళండి, మీ భూలోకానికి మీరు వెళ్ళండి. సుఖీ భవ. ఇదే నా దీవెనలు. అరే అసలు ఆ పాట ఏంటి, ఆ మిక్స్ ఏంటి, ఆ రీమిక్స్ ఏంటి? అవును అసలు సుధీర్, అది ఆ బీట్ వచ్చినప్పుడు ఆ స్టెప్ అసలు ఎలా కుదిరింది? అది ఎలా చేసావు నువ్వు? నువ్వు ఎంతసేపు ఏ ఏరియా దగ్గర ఉంటావా? ఇంక ముందు వెనక చాలా ఉన్నాయి. సరే పోన్లే, ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్. ఇవన్నీ పగల ఆలోచిస్తావు, రాత్రిపూట వస్తుండే థాట్స్ ని. స్టెప్ ఏరో స్టెప్ ఏరో, అదే కదా? నిన్న అసలు ఎవడైనా అడిగాడా? నీకేమర్థమైంది? స్టెప్ వేసారని. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. నాకు రష్మి డ్రెస్ చాలా బాగుంది. రష్మి సార్, వెనకటికి సుబ్బారావు అని ఒక ఆయన బయట రోడ్డు మీద చావు డబ్బు కొడుతుంటే లోపల పిల్లంతా డాన్స్ చేశాడంట సార్. ఇక్కడ ఇన్ని అద్భుతమైన విషయం మాట్లాడుతుంటే ఆవిడ డ్రెస్ గుర్తొచ్చిందా సార్ మీకు? సదా గారు, మీ కమెంట్స్. ఏం చెప్పాలి ప్రదీప్ వీళ్ళ గురించి? వచ్చి వెంటనే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారేంటి? ఎక్కడా బాయ్స్? పండు, మీ పేరుకి మీ చేసిన పర్ఫార్మెన్స్ కి సంబంధమే లేదు. వాట్ స్టైల్! నిజంగా సో సో గుడ్. థ్యాంక్స్ ఎ లాట్ మ్యామ్. చాలా మందిని చూశాను నేను ఎంజే స్టైల్ చేయడం, కానీ ఇంత బాగా నాకు ఎప్పుడు నచ్చలా. థ్యాంక్ యూ సో మచ్. పండు సో గుడ్. నాకు ఇంకో 2 అమ్మాయి చేసింది, మీకు లిఫ్ట్ చేసింది, అలాగే జీతుకి కూడా లిఫ్ట్ చేసింది. సీరియస్లీ వెరీ నైస్, హైలీ ఎంటర్టైనింగ్. ఒక మంచి కమర్షియల్ మూవీలో ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్స్ అలా అనిపించింది నాకు. వెరీ నైస్, చాలా బాగా చేశారు. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, శేఖర్ మాస్టర్. పండు, నీ ఫుట్ వర్క్ చాలా బాగుంది పండు, చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్స్. మరి విద్య బాగా చేశారమ్మా. జిత్తు, నాకు కాన్సెప్ట్ బాగా నచ్చింది జిత్తు. థ్యాంక్ యూ మాస్టర్. అంటే డాన్స్ కి ఎముడు కూడా కరిగిపోయి సరే మీరు వెళ్ళిపోయి బతకండి రా, వెళ్ళి భూలోకంలోకి వెళ్ళిపోయేది అనేది. నువ్వు వచ్చి షోల్డర్ లెగ్ మూమెంట్ ఒకటి చేసావు జిత్తు, భలే ఉంది అది. చాలా బాగుంది, ఇద్దరిపోయింది.
థ్యాంక్ యూ మాస్టర్. అజయ్ మాస్టర్. బాయ్స్ అందరూ సూపర్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. పండు నీకు నేను ఫిదా అయిపోయాను. అంటే నీ యాటిట్యూడ్, నీ స్టైల్, ఇంకా ఏదో చెప్పాల్సి వస్తుంది, రావట్లేదు. ఓ పని చేద్దాం మాస్టర్, మాటలతో వాళ్ళు చెప్పేశారు కాబట్టి మీరు వచ్చి స్టెప్పులతో చెప్తే. అప్పరాల చెరువులోన అమ్మటు, కప్ప పిల్ల బుస కొడితే అమ్మటు, ఒళ్ళు జుబ్బు జుబ్బుమంటూ అమ్మటు, లబ్బు పుట్టుకొస్తదంట అమ్మటు. తిమ్మరాజు రేవు కాడ పిల్లగో, కొండ పిల్ల తొడగుడితే పిల్లగో, తాటి మట్ట తగులుకొని పిల్లగో, తాగలేసి పోతదంట పిల్లగో. కోపమేల బాల కొంగు చేరే వేళ కుర్రవాడి స్పీడు చూసుకో. జితు సూపర్ కొరియోగ్రఫీ. జితు సాంగ్ చూస్తున్నంత చెప్పు ఫుల్ ఎంటర్టైన్మెంట్ షో చూశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ గైస్.